ఈ నెల 6వ తేదీన తుక్కుగూడలో జరగబోయే జనజాతరను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. గురువారం యాదగిరిగుట్టలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గురువారం యాదగిరిగుట్టలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య మాట్లాడుతూ తన జాతరలో జాతీయ మేనిఫెస్టో 5 న్యాయాలు 25 గ్యారంటీలను తెలుగులో ప్రకటించినట్లు తెలిపారు. దగాపడ్డ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావడానికి తుక్కుగూడ సభలో 6 గ్యారంటీలను తెలుగులో ప్రకటించనున్నారు. 5 న్యాయాలు 25 గ్యారంటీలను ప్రకటిస్తామన్నారు. ఆలేరు నియోజకవర్గంలో 309 బూతుల్లో 9,999 మందితో తుక్కుగూడ సభకు తరలి వెళ్తామన్నారు. దేశంలో యువ న్యాయ, కిసాన్ న్యాయ, నారీ న్యాయ్, శ్రామిక న్యాయ్, ఎస్సీ ధారి వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీటిని తుక్కుగూడ సభలో ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే, మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రవేశపెడతారని, బీఆర్ఎస్, బీజేపీ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, అధికారం పోయిన అక్కసుతో కేసీఆర్, కేటీఆర్ మాట్లాడుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి నరసింహస్వామి అవతారం ఎత్తి మీ పేగులను మెడలో వేసుకుంటాడని కేటీఆర్, హరీష్ రావులను ఉద్దేశించి అన్నారు. అధికారం తీసుకురావడానికి తుక్కుగూడ ఒక శుభసూచికగా అక్కడ సమావేశం ఏర్పాటు చేసి అక్కడి నుంచే 6 గ్యారెంటీలను అమలు చేయడం జరిగింది. అక్కడనే 6 గ్యారెంటీలు కూడా ప్రవేశపెట్టి అందులో ఇప్పటికే 5 ఇంప్లిమెంట్ చేసి తెలంగాణలో సక్సెస్ఫుల్గా 5 గ్యారెంటీలు అమలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రం నాయకత్వంలో భారతదేశంలో మొదటిసారిగా తెలంగాణలో 5 న్యాయాలను 25 గ్యారెంటీలను అది కూడా తెలుగులో రేపు ఏప్రిల్ 6 తారీఖున తుక్కుగూడలో ప్రవేశపెడుతున్నారు. కాబట్టి దానికి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు, మా ప్రియతమ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎంపీలు, మంత్రులంతా కూడా పెద్ద ఎత్తున హాజరై ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గం నుంచి 309 బూతులలో ప్రతి బూత్కు 30 మంది టార్గెట్ పెట్టుకొని 9,900 మందితోటి కథం తొక్కాలని చెప్పి కార్యకర్తలంతా ఆర్టీసీ బస్సులలో, కార్లలో స్వచ్ఛందంగా ఒక పిలుపు మేరకే మేము వస్తామని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున సమన్వయమైన సమయంలో మా కోఆర్డినేటర్ సమక్షంలో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో మొదటగా తెలంగాణలో తెలుగులో 5 న్యాయ గ్యారెంటీలు, ఆ 5ట్లో కూడా యువ న్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక న్యాయ్, ఎస్సీ దారి కూడా ఇంప్లిమెంట్ చేసి భారతదేశంలో గొప్ప ఈ న్యాయాలను ప్రజలకు తీసుకుపోయి ఏదైతే తెలంగాణలో మాట ఇచ్చి నిలబెట్టుకున్నాం కాబట్టి భారతదేశ వ్యాప్తంగా ఈ గ్యారెంటీలను అమలు చేయడానికి రేపు తుక్కుగూడలో ప్రవేశపెడుతున్నారు. కాబట్టి ఆలేరు నుంచి పెద్ద ఎత్తున 9,900 తల్లి వెళ్లాల్సిందిగా ఇలా పార్టీ శ్రేణులు పిలిపించిన సందర్భంలో ఇక్కడ మీడియా మిత్రులతో సమావేశం జరిగింది. మతిభ్రమించి మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇవి వచ్చిన 4 నెలల్లోనే ఈ ప్రజాపాలన కోసం ఆదరణ చూసి ఓర్వలేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అధికారం పోయిందనే హక్కస్తోటి ఇలా మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు నిజంగా సిగ్గుచేటు. పేగులు మెడకేసుకుంటాం అంటున్నావు. అవును, బరాబరి పేగులు మెడకేసుకుంటాం. నరసింహస్వామి రూపం ఎత్తిండు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు ఏదైతే న్యాయం కోసం భక్త ప్రహ్లాదుడు అడిగితే నరసింహస్వామి శిలాని బద్దలు కొట్టుకొచ్చి, స్తంభాన్ని బద్దలు కొట్టుకు ఉద్భవించి ఇరని కసుకున్నట్లయితే పేగులు మెడకేసిండో మీ టీఆర్ఎస్ చేస్తున్న ఆగడాలను కూడా ఒక్కొక్కటిగా తెలంగాణ ప్రజలు మొరబెట్టుకున్నారు. కాబట్టి ఇలా నరసింహస్వామి అవతారం ఎత్తిండు. మీ నీచమైన పాలన ప్రాలతోలి మీ పేగులు మెడకేసుకునే రోజులు వచ్చాయి. కాబట్టి ఆలయం నుంచి ఏదైతే మొన్న మీ బిడ్డగా ఆస్వాదించారు, 50,000 మెజార్టీ ఇచ్చారు. రేపు యువ నాయకుడు ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ నుంచి సేవలు అందించినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఆలయం నుంచి 1,00,000 మెజార్టీతో గెలిపించాల్సిందిగా మా నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా రైతులకు, శ్రామికులకు, మా మహిళా సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మహిళలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసింది, యువకులకు పెద్దపీట వేసింది. నిరుద్యోగులకి వచ్చిన 4 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చి ఇలా
ఈ 5 సంవత్సరంలో సుమారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చడం, రైతులకు రైతు బంధుతో పాటు ఎలక్షన్ అయిపోగానే 2 లక్షల రుణమాఫీ కూడా అమలు చేస్తామని చెప్పి హామీస్తూ ప్రతి అక్క చెల్లెల కళ్ళల్లో ఇలా సంతోషం చూసుకుంటూ ప్రతి గ్రామంలో 20 నుంచి 30 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకుంటూ ఈ నియోజకంలో 3,500తో పాటు గౌరవ ముఖ్యమంత్రి ఇంకో 1000 ఇల్లు కూడా ఎక్కువ కేటాయించాడు కాబట్టి ఆలయ నియోజకంలో 4,500 ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తామని చెప్పి మాట ఇస్తూ ప్రతి ఇల్లు లేని పేదకు ఇల్లు కట్టించేదిగా ఆలయంలో ఇలా ఇందిరమ్మ ఇల్లు నిలబెట్టే విధంగా మేము కార్యాచరణ చేస్తున్నాం. కాబట్టి ఏదైతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో ఇచ్చినటువంటి మెజార్టీ ఇలా పార్లమెంట్ లో ఇంకా భారీ మెజార్టీ ఇచ్చి ఈ బీఆర్ఎస్ కు బీ టీం ఉన్నటువంటి బీజేపీ రాత్రిపూట కుస్తీ పొద్దుపూట దోస్తీ అన్నట్టుగా ఢిల్లీలో దోస్తాన్ ఇలా గల్లీలో కుస్తీ చేస్తున్నటువంటి ఈ పార్టీలకు కాలం చెల్లింది. కాబట్టి ప్రతి పౌరుడు ఆలోచన చేస్తున్నారు. ఒకరేమో సెంటిమెంట్ తోటి, ఒకరేమో మతం తోటి మళ్ళొక్కసారి ఓట్లను ఇలా సెంటిమెంట్ రగిలించి ఓట్లు దండుకోవాలని చూస్తుంది తప్ప ఇలా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో భావి ప్రధాని రాహుల్ గాంధీ కాబోతున్నారు.